డేసీ నియామకాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డేసీ అభ్యర్థులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నియామక ప్రక్రియలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయని, అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని అభ్యర్థులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రతి అభ్యర్థికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ పోరాటానికి అవసరమైన లీగల్ సాయం అందించడంతో పాటుగా కోర్టు ఖర్చులను కూడా పార్టీ భరిస్తుందని ప్రకటించారు. డేసీ అక్రమాలు, ఉల్లంఘనలపైన ఇప్పటికే సిబిఐ విచారణ కోరామని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అన్ని ఆరోపణలపైన రీఎంక్వైరీ నిర్వహిస్తామని చెప్పారు. స్పోర్ట్స్ కోట నియామకాలు, మెరిట్ జాబితాల మార్పులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం కూడా ఉద్యోగాలు రాకపోవడం వంటి అంశాలపైన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. డేసీ నియామకాల పారదర్శకతపైన తలెత్తిన ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికెట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికెట్ల ప్రకారము, లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ మళ్ళీ జియో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జియో ఇచ్చినారు. వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ, వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తూ ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందువల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికెట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికెట్ల ప్రకారము, లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు.